ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి కృపా కనికరము సమాధానము కలుగునుగాక. ప్రేమనటువంటి దేవుని పిల్లలారా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారము, క్రీస్తు రాకడ సమయానికి నిర్దోషులముగా నిష్కపటములుగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు. కనుకనే మనము పలుమారు వాక్యం వినడానికి, చదవడానికి, ధ్యానించడానికి, బోధించడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇస్తున్నాడు. మనం కేవలము చదువువారముగా మాత్రమే కాక, బోధించువారము మాత్రమే కాక, దాని ప్రకారము నడుచువారముగా ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. వింటున్నటువంటి నీవు పరిపూర్ణతలోనికి, బోధించుతున్నటువంటి నేను పరిపూర్ణతలోనికి రావాలని దేవుని యొక్క చిత్తము అయి ఉన్నది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నుండి మనము దేవుని సహాయము ద్వారా వాక్యాలను మనము ధ్యానించుచున్నాం. ఈరోజు మన అంశం ఏమిటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారిని పోలిన జీవితము నాకు ఉందా లేదా? అపోస్తలుడైనటువంటి పౌలును పోలిన జీవితము నాకు కావాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితము ఎలా ఉంది? నేను కూడా ఆయనను అనుకరించాలి. ఆయన అదే మాట చెప్పాడు, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. విశ్వాసులారా, సేవకులారా, సంఘములారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటే, నువ్వు ఎట్లా ఉన్నావయ్యా? నువ్వు ఎట్లా ఉన్నావు ఫస్ట్ నాకు చెప్పు. మేము అట్లనే నడుచుకుంటాం. నువ్వు ఎట్లా బట్టలు వేసుకున్నావు, మేము అవి వేసుకుంటాం. నువ్వు ఎట్లా మాట్లాడినావో మేము అట్లే మాట్లాడతాం. ఇమిటేట్ చేస్తాము అన్న సిద్ధపాటు కలిగి మనం ఈరోజు ఈ వాక్యమును మనం చేసుకుందాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితమును పోలినటువంటి జీవితము నాలో ఉందా లేదా? ఎట్లా ఉంది? ఆయన జీవితాన్ని చూద్దాము, మన జీవితాన్ని చూద్దాము, అది కరెక్ట్ గా ఉందా లేదా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్కిని ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. నాలో పాలివారయ్యారు అంటే, కొంతమంది అపోస్తలుడైనటువంటి పౌలు గారి పరిచర్యలో పాలిభాగస్తులయ్యారు. అది ఒక పోలిన జీవితం. అయ్యా, మీరు సువార్త చేస్తున్నారు, మేము కూడా సువార్త చేస్తాం. నువ్వు చేస్తున్నావు కదా, నిన్ను చూచి మేము ఇది నేర్చుకుంటాము. నువ్వు సువార్త విషయంలో ఏమైనా చెప్పండి, మేము చేస్తాం. అయితే 2000 సంవత్సరాల క్రితము వారి యొక్క జీవితము, వారి యొక్క సువార్త పద్ధతులు, ఇప్పుడున్నటువంటి సువార్త పద్ధతులు వేరు కావచ్చు, కానీ సువార్త మాత్రము ఒక్కటే. ప్రకటించే సమయాలు, సందర్భాలు, వ్యక్తులు, గుంపులు, విధానాలు మారుతూ ఉన్నాయి. కానీ మనం ఏదో ఒక రీతిగా ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారి అంటే శిష్యుల సువార్త పరిచర్యలో, ఇప్పుడు మీ సేవకుల పరిచర్యలో మీరు పాలిభాగస్తులుగా ఉండుట. మీరు పాలిభాగస్తులుగా ఎట్లా పాలిభాగస్తులు ఉండాలి సార్ అంటే, మీలో చాలా మంది ఆ పరిచర్యకు డబ్బులు ఇస్తున్నారు. నంబర్ 1, సువార్త పరిచర్యకు డబ్బులు ఇస్తున్నారు. రెండవది, ఆ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. మూడవది, ఆ పరిచర్యలో మీరే పాల్గొంటున్నారు. ఏది చేసినా కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారిని పోలినటువంటి జీవితము, ఆయనతో కలిసి పరిచర్యలో మనము పాలు పంపులు పొందాలి. అది మొదటిగా ఆయనను పోలినటువంటి జీవితము. 7వ వచనంలో, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు.
చూడండి, సువార్త ప్రకటించుటలో పాలివారై ఉన్నారు. బంధకములలో పాలివారై ఉన్నారు. బంధకములంటే కష్టములలో. పలానా సేవకుడు, పలానా సేవకులు కష్టంలో ఉన్నారు. మేము కూడా దానిలో పాలు పంపులు పొందుతాము. ఎట్లనైనా పాలు పంపులు పొందుచున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా! అయితే ఇక్కడ చిన్న పాఠం మనం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి మనం డబ్బులిచ్చేసి ఇంక మనం మర్చిపోతాం. నేను డబ్బులిచ్చినాను సార్, సువార్థకంగా అయిపోయింది. ఆ డబ్బు తీసుకున్నటువంటి వ్యక్తి గాని, సేవకుడు గాని, సంఘము గాని, క్రైస్తవ సంస్థ గాని ఆ డబ్బును దేనికి ఉపయోగించుచున్నారు? ప్రత్యక్షముగా, పరోక్షముగా సువార్తను ప్రకటించుటకేనా మనం ఇవ్వాలి. దాని గురించి మనము తెలుసుకోవాలి. గనక ఈయన సువార్త బంధకములలో సువార్త పక్షమున వాదించుటలో, దానిని స్థిరపరచుటలో మీరందరూ కూడా పాలివారై ఉన్నారు. ప్రియమైనటువంటి విశ్వాసి, సేవకులారా, మనల్ని పోలినటువంటి జీవితము, సేవకులను పోలినట్టు జీవితము విశ్వాసులు జీవించున్నట్లు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ సేవకుల పని అది ఇంకొక వాక్యంలో నేను చెప్పాను. కానీ ఇప్పుడు ఈ సేవకునిని పోలినటువంటి జీవితము. దేవుని కృప వలన మా జీవితంలో మా పాస్టర్ గారు సువార్తకు తీసుకుని వెళ్ళేవాడు. హల్లెలూయా! మేము ఆయనతో వెళ్ళేవారు. ఆయనను బాగా చూసేవాడిని నేను. మా పాస్టర్ గారిని బాగా, ఆయన ఎట్లా సువార్త చెప్తున్నాడు, ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, ఆయన యొక్క జీవన శైలి ఎలా ఉంది, ఆయన మాట్లాడే విధానం ఎట్లా ఉంది, నేను కూడా అట్లా ఉండాలి అని అనుకునేటటువంటి మాదిరికరమైన సేవ మా పాస్టర్ గారు చేశారు. హల్లెలూయా! ఆయనను వెంబడిస్తే మనం చాలా నేర్చుకోవచ్చు. కానీ కష్టం. గ్రామాలకు వెళ్ళినప్పుడు కొట్టడానికి వచ్చారు, తిట్టడానికి వస్తారు, భయపెట్టిస్తారు, రాత్రులు కష్టము. అయినా పౌలు గారిని పోలినటువంటి జీవితము ఎలా ఉంటుంది? మనము ఎలా వాటిని అనుకరించాలి? పౌలు గారి పోలినటువంటి జీవితం ఎలా ఉందో మనం తెలుసుకొని, ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామో అది మనం తెలుసుకోవాలని దేవుడు కోరుచున్నాడు. 1వ అధ్యాయము 14వ వచనము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:14. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. నన్ను చూసి వాళ్ళు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారంట. నిన్ను చూచి చాలా మంది విశ్వాసంలో స్థిరపరచబడుతున్నారు. నిజంగా నేను చాలా మంది స్త్రీలను, యవ్వనస్తులను చూచినప్పుడు అసలు వాళ్ళ ప్రార్థన జీవితం చూసి నాకు సిగ్గనిపిస్తుంది. యవ్వనస్తురాలు ఎంత ప్రార్థన, స్థిరమైనటువంటి విశ్వాసం, తెగింపు కలిగినటువంటి పరిశుద్ధ జీవితము. ఆ స్త్రీని చూస్తే అబ్బా, యేసయ్య అంటే ఎంత ప్రేమనో ఆమెకు. పరిగెత్తుతుంది. మనము కనుక కొంతమంది యేసయ్యను అంటే ఆ సేవకులను చూచి, పౌలు గారి యొక్క జీవితాన్ని చూచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువునందు మనం స్థిరంగా ఉండాలి. ఇంకొకటి, పౌలు గారిని చూచినటువంటి వారందరూ కూడా అయ్యా మీరొక్కరే కాదు, మేము కూడా బోధిస్తాము, ధైర్యంగా బోధిస్తాము అని వాళ్ళు కూడా బైబిల్ పట్టుకొని సువార్తకు పోతున్నారు. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితాన్ని చూచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. సరే, ఇప్పుడు మనకు అటువంటి సేవకులు ఉన్నారా? ఉన్నారు. మనం తప్పించుకోవడానికి ఒక మాట చెప్తాం, ఎవరు లేరు సార్ అంటాం. పౌలు గారిని పోలినటువంటి సేవకులు ఇప్పుడు లేరు కాబట్టి మేము కూడా ఏం నేర్చుకోవడం లేదు. అది తప్పించుకోవడం అంటారు, కుంటి సాకులు అంటారు. మీ సంఘ కాపరిగా కాకపోవచ్చు, ఇంకొక కాపరి కావచ్చు, ఇంకొక సేవకుడు కావచ్చు. వారి జీవితాన్ని చూచి
వారి జీవితాన్ని చూచి మనం నేర్చుకో. వారిని బట్టి మనం ప్రభువుకు ధైర్యంగా బోధించాలి. హల్లెలూయా! కొంతమందికి మనకు తెలీదు, చూడం. కానీ ఆన్‌లైన్‌లో మనకు పరిచయం అవుతారు. హల్లెలూయా! పరిచయం అవ్వడం అంటే నాకు వారిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఆయనకు ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు. ఎప్పుడు మాట్లాడుకోలేదు. కానీ ఆయనను బట్టి నేను ధైర్యంగా వాక్యాన్ని బోధించుచున్నాను. ఆయనను బట్టి నేను కొన్ని నా జీవితంలో, నా జీవన శైలిలో మార్పులు తెచ్చుకున్నాను. ఎందుకు? వాళ్ళు అపోస్తలుడైనటువంటి పౌలును పోలినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి మనం కూడా వారిని పోలి మనము నడుచుకోవాలి. వారు ధైర్యంగా బోధిస్తున్నారంట. 15వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1:15. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నా శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షంన వాదించుటకు నియమింపబడి ఉన్నాననియు ప్రేమతో ప్రకటించుచున్నారు. అయితే పౌలు గారిని చూచినప్పుడు 2 గుంపుల వారు చూస్తున్నారంట. ఈ 2 గుంపుల వారు ఆయనను చూచి, ఒక గుంపు వాళ్ళు అనుకుంటారంట, ఈయన ఇంత సేవ చేస్తున్నాడు, అందరూ ఈయననే గుర్తిస్తున్నారు, ఈయన పేరే పిలుస్తున్నారు, ఈయననే అందరికి ఉత్తరాలు రాస్తున్నారు. మనం కూడా అట్లా చేస్తే ఆయన కంటే ఎక్కువ చేయొచ్చు కదా అని కక్షతో, అసూయతో వాళ్ళు పరిచర్య చేస్తున్నారంట. సేవకులు వాళ్ళు కూడా. కానీ కక్షతో, అసూయతో, ఆయన కంటే మనం ఎక్కువ చేయాలి, మన కాడ డబ్బు లేదా అని చేస్తూ, అదొక గుంపు ఈయనను చూసిన వరకు. ఇంకొక గుంపు మంచి ఉద్దేశంతో ఆ ఆయన సువార్త పక్షంన వాదించుటకు, స్థిరపరచుటకు దేవుని ద్వారా ఎన్నుకొనబడిన వారు గనక మనము ప్రేమతో ప్రకటించాలి. కక్షతో ప్రకటించకూడదు. ఆయనతో మనం పాలిభాగస్తులై, అయ్యా నాకు కూడా చాలా ఇష్టం సువార్తలో పాలు పంపులు పొందాలని. చెప్పండి పౌలు గారు, చెప్పండి పాస్టర్ గారు, సేవకులారా, నేను కూడా సువార్త పరిచర్లో వస్తాను, నాకు కూడా ఆశ ఉన్నది అని ప్రేమతో వారి జీవితాలను చూచి సువార్త పరిచర్యలో వాడబడవలెను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే, పౌలు గారి అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితాన్ని పోలినటువంటి జీవితము సేవకులకు, విశ్వాసులకు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. 1వ అధ్యాయము 25వ వాక్యము. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసం నందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తమును నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియును. నన్ను నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లును మీ విశ్వాసం నందు మీరు ఎదుగునట్లు. ఈ పౌలు గారిని చూస్తే వాళ్ళకు క్రీస్తునందు అతిశయం. మా పాస్టరే ఆయన, అందరు చెప్పుకుంటాం. మా పాస్టరే గారు ఈయన. ఈయన ఎందుకు బంధకంలో గుండా పోతున్నాడు, శ్రమల గుండా వెళ్తున్నాడు, కష్టపడుతున్నాడు, అవమానం వస్తుంది. క్రీస్తు నిమిత్తం సార్. ఆయన గురించి చెప్పుకోవాలంటే అతిశయం. మా పాస్టర్ గారు హల్లెలూయా! మా పాస్టర్ గారు హల్లెలూయా! మా సేవకుడు హల్లెలూయా! అందరూ చెప్పుకుంటాం. ఎందుకు? అది ఒక అతిశయం. ప్లస్ దాంతో పాటు వారు విశ్వాసములో ఎదుగుతున్నారు. పౌలు గారిని చూస్తే విశ్వాసులకు బలము, ధైర్యము, ఒక అతిశయం. అందరూ చెప్పుకుంటారు వాళ్ళు. మా పాస్టర్, మా సేవకుడు, మా అపోస్తలుడు అని. అటువంటి జీవితము సేవకులు జీవించాలి. నంబర్ 1. విశ్వాసులైనటువంటి మనము కూడా మంచి సేవకులను గుర్తించాలి. మనము విశ్వాసంలో ఎదగాలి. 1వ అధ్యాయము 29, 30. ఏలైనగా మీరు నా యందు చూచినట్టియు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.
నా యందు చూచినట్టియు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకు కలిగి ఉన్నందున. వీళ్ళకు పోరాటం ఉందంట. ఎందుకని మీకు పోరాటం ఉందంటే ఈయనలో పోరాటం ఉంది. ఈయనను చూస్తున్నాం, ఈయనలో పోరాటం ఉంది. ఈయన గురించి వింటున్నాం, ఈయనలో పోరాటం ఉంది. గనుక మాకు కూడా పోరాటం. ఈయనకేం పోరాటం ఉంది? మీకేం పోరాటం ఉంది? ఈయనకు సువార్త పట్ల భారము ఉంది. ఈయన సువార్త సిలువ శత్రువులతో పోరాడుచున్నాడు. మాకు కూడా అటువంటి పోరాటము ఉన్నది. పోరాటము, శ్రమలు, బంధకములు నన్ను చూచి వాళ్ళు నేర్చుకున్నారంట. మన సేవకుల దగ్గర మనము నేర్చుకోవలసినటువంటిది ఏంటంటే శ్రమ, కష్టము, సహనము, అవమానము. మన సేవకుల నుంచి మనము నేర్చుకోవలసినటువంటిది ఆయనను పోలినటువంటి జీవితము నాకు ఉందా లేదా, ఇది మన అంశం. ఎవరైనా సేవకులు, మనం ఎంతో మంది సేవకులను చూస్తూ ఉంటాము, పరిచయం అవుతుంటది, మన ఇండ్లకు వస్తుంటారు, మనము సంఘాలకు వెళ్తూ ఉంటాము. ఆయనను పోలినటువంటి జీవితము. హల్లెలూయా. సువార్త పట్ల ఆయనకున్నటువంటి భారము, సువార్త విషయమై ఆయన పడేటటువంటి కష్టము, అది అది మనకు ఒక మాదిరికరంగా ఉండవలనని ఈ వాక్యాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. కాబట్టి మనలో సంపూర్ణలమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉన్నాము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును. 17వ వచనంలో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. పౌలు గారు ఎంత మంచివాడంటే, ఫస్ట్ మీరు నన్ను పోలి నడుచుకున్నది, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకొని వారి అంటే ఇంకా కొంతమంది ఉంటారు అయ్యా, నాలాగానే కొంతమంది ఉన్నారు, వారిని కూడా గురిపెట్టి చూడుడి, వారి నుంచి కూడా నేర్చుకోండి. హల్లెలూయా. ఒక్కొక్కసారి చాలా మంది పాస్టర్లు లేకపోతే సేవకులు, ఇక నేనే వేరే వాళ్ళ సేవకులు వేస్ట్, వాళ్ళు పనికిరారు, మీరు నన్నే చూడండి అన్నట్టుగా ఉంటారు. కాదు. ఒకవేళ నువ్వు మంచి సేవకుడవు, సేవకురాలివి అయితే ఇంకా ఇతరులు కూడా ఉన్నారు, వారిని చూచి కూడా మీరు నేర్చుకోండి. కనుక మన చుట్టూ చాలా మంది సేవకులు ఉంటూ ఉంటారు. ఎక్కడ మాదిరికరమైన జీవితం మనకు కనబడుతుందో వారి నుంచి మనం అది తీసుకోవాలి. వారిని పోలిన జీవితము మనకు కూడా ఉండాలి అని మనము కోరుకోవాలి. మనము వాక్యమును మనము నేర్చుకొనుచున్నాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమి బోధిస్తున్నాడు అంటే, అపోస్తలులకు ఉన్నటువంటి మాదిరి జీవితాన్ని మనము జీవించాలని ఈ వాక్యాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 4వ అధ్యాయము 9వ వచనం. 4వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. చూడండి, మీరు నా వలన ఏం నేర్చుకున్నారు, నేర్చుకొని అంగీకరించారు, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, చూచి నేర్చుకున్నారు, విని నేర్చుకున్నారు, అట్టి వాటిని మీరు చేస్తూ ఉండండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారిని చూచి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు మనమైతే చూడలేదు కదా. ఇప్పుడు మనం ఆయనను చూడలేము. అయితే ఏం చేయాలి మనం? మనం వినగలుగుతాం. ఆహా! అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇట్లా ఉండేవాడా? ఈ పనులు చేసేవాడా? ఆయన గురించి ఇక్కడ ఉంది. 14 ఉత్తరాలు, 13 లేక 14 ఉత్తరాలలో ఆయన జీవితము, ఆయన పరిచర్య మనము ధ్యానం చేస్తూ ఉంటే నేను కూడా అట్లా ఉండాలి. నా వ్యక్తిగత జీవితంలో నేను పరిచర్యకు రావడానికి గల కారణము దైవజనుడు, మన పితరుడు, అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు, పరిశుద్ధుడైన పౌలు గారు. ఆయన చరిత్ర నేను అప్పుడప్పుడు
క్రీస్తులో పుట్టిన బిడ్డగా చదువుతున్నప్పుడు నేను చాలా ప్రభావితుడనై, నేను ఇంక ఎట్లనైనా సేవకు రావాల్సిందే అని వచ్చి, ఎంతోమంది వద్దన్నా గాని నాకు సేవనే కావాలి. అట్లా మనము ప్రభావితులము కావాలి. పౌలు గారి జీవితము అటువంటి మాదిరికరమైనటువంటి జీవితము ఆయన కలిగి ఉన్నాడు. 14వ వచనంలో, ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. శ్రమలలో కూడా పాలు పుచ్చుకొనుట, బంధకాలలో పాలు పుచ్చుకొనుట, సువార్త పనిలో పాలు పుచ్చుకొనుట, అపోస్తున్నటువంటి పౌలు గారిని పోలినటువంటి జీవితము మనము జీవించాలి. ఫిలిప్పీ పత్రికలో, మిగిలినటువంటి పత్రికలలో ఆయన జీవితం గురించి, ఆయన బోధల గురించి, ఆయన పరిచర్య గురించి మనం అనేకమైనటువంటివి చదివినప్పుడల్లా, నేను కూడా అట్లుంటే బాగుంటుండే. ప్రభువా నువ్వే నాకు సహాయం చేయి ప్రభువా. నీ సేవకులు ఉన్నటువంటి అటువంటి జీవితాన్ని నాకు కూడా ప్రసాదించుము ప్రభువా అని భారముతో యేసుక్రీస్తు నామములో మనము ప్రార్థిస్తే, ఇష్టపడితే, మనం కోరుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, చేస్తాడు, చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, సృష్టికర్త, ఆత్మదేవ, ఈ మాటలను ప్రభా మా వినికిడిలో దీవించు అయ్యా. మేము కేవలము వినువారము, బోధించువారము కాక, దాని ప్రకారం నడిచే శక్తిని నాయన మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సహాయం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని దీవించు.